హాయ్ అండి. సాదా బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేయాలి చూపిస్తాను. థ్రెడ్ లేకుండా 1.5 ఇంచ్ అయితే మనం మెడ పీస్ అయితే స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. క్రాస్ పీసు స్ట్రైట్ పీస్ అయితే రాదండి, క్రాస్ పీసే కుట్టేసుకోవాలి. ఆ కుట్టేసుకున్న జాయింట్ వేసుకున్న దాన్ని ఒక సైడ్ అయితే అంచు నేను వీడియో చూపించే విధంగా ఒక సైడ్ మళ్ళించి కుట్టేసుకోవాలి. తర్వాత కాజా పట్టి దగ్గర నుంచి ఒక 1/4 ఇంచి ఫోల్డింగ్ చేసుకొని చిన్నగా అక్కడ ఫస్ట్ అయితే రఫ్ చేసుకొని స్ట్రైట్గా అయితే కుట్టేసుకోవాలి. ఆ విధంగా స్ట్రైట్గా కుట్టయితే వేసుకోవాలి. ఇది థ్రెడ్ లేకుండా కూడా పైపింగ్ అంటే చాలా నీట్గా వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మరికొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు లాస్ట్ కూడా కుట్టేసుకునేటప్పుడు కొంచెం 1/4 ఇంచి కట్ చేసుకొని లోపలికి మడిచైతే కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టుని 2వ నంబర్ మీద అయితే పెట్టుకోవాలి. కొంచెం పాదనైతే కొంచెం సైడ్గా కొంచెం కత్తిరితో కొంచెం అట్ట అన్నామంటే ఒక సెంటర్ పాయింట్కి అయితే వస్తుంది. అప్పుడైతే మనకు కుట్టు పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి. అంటే దీనికి థ్రెడ్ పైపింగ్ లాగా ఎక్కడైతే మన ఖర్చుని కట్ చేసుకున్నంత అవసరం అయితే లేదు. మనం కుట్టుకున్న ఖర్చు ఉంది కదా, ఆల్రెడీ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చుని లోపలికి మడుచుకుంటూ ఈ పైపింగ్ ఈ మెడ పీస్ని కొంచెం మడుచుకుంటూ చేతితో సర్దుకుంటూ కుట్టేసుకునేదేనండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత వీడియోలో చూపించినట్టు ఎంత సన్నగా వచ్చిందో ఒకసారి చూడండి. థ్రెడ్ లేకుండా కూడా సాదా బ్లౌజులకి ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి. చూసారా పైపింగ్ అనేది నీట్గా వచ్చిందో. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.